దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి చదువుకొని జాగ్రత్తగా రండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చేది. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది చెప్పగిల్చుము. వారు హససోన్ తామారు అను ఎంగేదిలో ఉన్నవారని యెహోషాపాతునకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. దయచేసి ఈ 3వ వాక్యం చదువుకుని జాగ్రత్తగా. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ఈయన ఎవరైనా యెహోషాపాతు చెప్పండి అన్నమాట. యెహోషాపాతు ఈ మాట మీకు అంతకుముందు చెప్పాను, అయినా కానీ ఈరోజు ఉపవాసం ప్రార్థన కాబట్టి మరలా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఉపవాసం ఉన్నటువంటి బలం ఏంటో, ఉపవాసం ఉన్నటువంటి కార్యాలు, అద్భుతాలు ఏంటో ఒకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు అంటే, తన మీదకి 3 రాజులట. ఎంతమంది రాజులు? 3 రాజులు. ఇప్పుడు ఒకడి మీదకి ఒకడు పోతే బాగుంటుందా, లేదా ఒకడి మీదకి 3 పోతే బాగుంటుందా? ఒకడి మీదకి ఒకడు పోతే న్యాయం. అట్లా కాకుండా ఒకడి మీదకి 3 పోయి అనుకోండి, అది తట్టుకుంటాడా? చెప్పండి, తట్టుకునేటువంటి శక్తి ఉండదు. అట్లాగా యెహోషాపాతు వారి మీదకి ఏం చేశారంటే 3 రాజులు అంట. వాళ్ళు ఎవరంటే మోయాబీయులు, అమ్మోనీయులు, తర్వాత మెయోనీయులట. ఈ 3 రాజులు ఏం చేశారంటే సైన్యాన్ని తీసుకొని దండెత్తి ఎవరి మీదకి వచ్చారు? యెహోషాపాతు మీదకి వచ్చారు. చెప్పండి, ఎవరి మీదకి వచ్చారు? ఎవరి మీదకి? ప్రార్థన మీదకి. యెహోషాపాతు మీదకి వచ్చారనమాట. అయితే ఆ రాజు మీదకి 3 రాజులు దండెత్తి వచ్చేసరికి భయం ఉంటుందా లేదా? చాలా భయం వచ్చేసింది. కానీ యెహోషాపాతు గారు దేవుని బిడ్డ. ఎవరి బిడ్డ? ఆయన దేవుని బిడ్డ అనమాట. దేవుని బిడ్డ అయినా కానీ భయం వచ్చేసింది ఆయనకి. అక్కడ ఉంది కదా, అక్కడేముంది నేను చదువుతాను చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. భయపడిపోయాడు. యెహోవా దగ్గర అంటే దేవుని దగ్గర విచారించుటకు మనసు నిలుపుకున్నాడు అనమాట. ఏం నిలుపుకున్నాడు? మనసు. దేని మీద? దేవుని దగ్గర విచారం చేయడానికి, అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక్కడే కాదు, ఆయన ఏం చేశాడు? యూదా అంతటా కూడా ఏం చేశాడట? ఉపవాసం ఉండాలి. ఏముండాలి? ఏముండాలట? ఉపవాసం ఉండాలి. అసలుకి ఈ రాజుగారి మీదకి వేరే వాళ్ళు వస్తున్నారు, కానీ ఈయనేమన్నాడు అంటే, వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి చాటింపేయమన్నాడు. ఎక్కడ దాకా చాటింపేయమన్నాడు? వాళ్ళ ఊరే కాదు, చుట్టుపక్కల దేశం మొత్తం కూడా చాటింపేయమన్నాడు. ఏమన్నా చాటింపేయమన్నాడు? అందరూ కూడా ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. నేను కూడా చాటింపు విషయం లేదా? ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండండి ఉంటారా? చెప్పండి, ఉపవాసం ఉంటారా లేకపోతే ఆనందిందామా? చెప్పండి. ఉపవాసం ఉంటే ఎంతో గొప్ప కార్యం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నేను చెప్తాను మళ్ళీ తర్వాత. ఉపవాస ప్రార్థన మించింది లేదు. వింటున్నారు? ఉపవాస ప్రార్థన మించింది లేదు. మీరు ఎన్నేం చేయండి, నేను చెబుతున్నాగా, మీరు ఎన్ని లేకపోతే తలమునుకులైనా కానీ, లేకపోతే ఎంత, లేకపోతే దేవునికి ఇచ్చినా, లేకపోతే ఎంత చేసినా కానీ, లేకపోతే ఏది చేసినా కానీ ఉపవాస ప్రార్థన ఉంటేనే చాలా శక్తి. ఒకసారి ఒక అతనికి దయ్యం పట్టింది. బైబిల్లో ఉందన్నమాట. దయ్యం పడితే యేసుప్రభు ఒకటే మాట అన్నాడు, ఇటువంటిది పోవాలంటే ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన వల్ల తప్ప ఇది పోదు అని చెప్పేసి దేవుడే డిక్లేర్ చేసేసాడు. ఇంతకీ మరి ఉపవాసం ఉన్నా వద్దంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. చెప్పండి గట్టిగా మాట. ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. మీరు నమ్మండి, నా విషయంలో అయితే 2006 సంవత్సరం విషయం చెప్తున్నాను. అదేంటంటే, నేను కనీసం ఒక పూట అందినప్పుడు నేను మాత్రం ఉండలేను. ఒక పూట ఉపవాసం ఉండలేను. అయితే ఒకసారి ఒక అక్క ఏం చేసిందంటే, నేను ఒకసారి ప్రార్థనకి వెళ్తే ఆమె ఏం చేసిందంటే, అక్క సన్నగా ఉంది బాగా, మాకు మంచిగా ఇస్తూ ఉంది. పాస్ గారికి నాకు మంచిగా ఇస్తూ ఉంటే అసలు కళ్ళు తిప్పుతున్నట్లుగా అయిపోయిందామా.
అంటే ఆమె దగ్గర ఓపిక లేదు. ఆ తల్లిగారు మంచిగా ఇస్తా ఉంటే తాగుతున్నప్పుడు ఎందుకు డౌట్ వచ్చి ఏం చేసినాయంటే ఆ పాషగారితో, అంటే ఆమెను అడుగుకుంటే పక్కన వాళ్ళతో అడిగా పాషగారితో, అక్క చాలా నీరసంగా ఉందని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు ఆ ఉపవాసం అని చెప్పేసి అన్నారు. ఏముందట ఆమె? అది మే నెలలో ఎండలు, భయంకరమైన ఎండలు అన్నమాట. అక్కని దగ్గర పిలిచిన వందనాలు అక్క అని చెప్పేసి అని, కానీ ఆమె ఉపవాసం ఉన్నారా అక్క అంటే ఉపవాసం ఉన్నారా ఎంతప్పుడు అని చెప్పేసి అని కళ్ళ నీళ్ళు అలా వచ్చింది. 40 రోజులు ఉపవాసం ఉందంట. ఎన్ని రోజులు ఉపవాసం? 40 రోజులు ఉపవాసం. దేనికి అంత కఠినమైన ఉపవాసం దేనికోసం అంటే మా ఆయన మారాలి, తాగుపోతాడు అయ్యా, భయంకరమైన తాగుపోతాడు. ఆడపిల్లలు 3 ఉన్నారు. మరి వాళ్ళకి ఈయన తాగి ఏదైనా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా నేను మారు మనసు పొందాడు అయ్యా, దేవునికి స్తోత్రం. అంటే నాకు కనీసం ఉపవాసం తెలియదు, కానీ ఆమెసరికి ఒక పందానికి ఉండాలనుకున్నా కానీ అసలు వాస్తవానికి ఉపవాసం ఉండాలి, లేకపోతే ఉపవాస ప్రాంతంలో శక్తి ఏంటో ఏమాత్రం కూడా తెలియదు. ఆ చూసిన నాకు ఆలోచన వచ్చింది, లేదు ఇక మనం కూడా ఉపవాసం ఉండాల్సిందే. ఒక ఆడుగుతురు 40 రోజులు ఉపవాసం చేసింది. ఏంటంటే ఒక ఆడుగుతురు 40 రోజులు ఉపవాసం చేసింది. మనం ఎవరు అని ఆలోచన చేసి ఏం చేశానంటే ముందు స్టార్టింగ్ 3 రోజులు ఉపవాసం ఉన్నా. 3 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, తర్వాత 21 రోజు అయిపోయింది, 40 రోజులు అయిపోయింది. ఇట్లా కంటిన్యూగా ఉపవాసం ప్రార్థన చేస్తూనే ఈ రోజు వరకు కూడా ఉపవాసం అనేది ఖచ్చితంగా చేయాల్సింది. ఉపవాసం లేకపోతే మన మాటేమో చెప్పండి, అన్నమాట అర్థమవుతుంది అన్నమాట. ఉపవాసం లేకపోతే మన మాట ఉంటామా? ఉపవాసం లేకపోతే మాత్రం మనం అసలుకి ఎవరి మాట వెళ్ళి, లేకపోతే మన మాట వేసాను వెళ్ళలేదు. ఉపవాసం ఉంటే కాస్త మెలుగు వచ్చింది, నిద్రమత్తు రాదు. ఉపవాసం ఉంటే కొద్ది కోపం తగ్గింది. ఉపవాసం ఉంటే కొద్ది తగ్గింపు వచ్చింది. ఉపవాసం ఉంటే కొద్దిగా దీనత్వం కలిగింది. నువ్వు ఉపవాసం ఉంటే వేరే వాళ్ళు నీ ముఖం చూస్తే కాస్త ఇష్టపడతారు, అంటే ఆ ముఖంలో కాస్త ఇరుగుంటుంది అనమాట. ఏ గాడికి 4 పూటలు తిన్నాం అనుకోండి, మనకు అన్నీ వస్తాయి. కోపం వచ్చింది, ఇసుకొచ్చింది, ఇబ్బంది వస్తుంది, గొడవలకు అన్నీ వస్తూ ఉంటాయి. ఉంటున్నారు కదా. అవన్నిటి కూడా మనము వాటన్నింటినీ మనం మట్టుమాయం చేయాలంటే ఏం ముందేయాలి? ఉపవాసం అనేటువంటి ఉన్నారా? ఏమేయాలి? ఉపవాసం ఉంటే ఆరోగ్యం చెడిపోదు. ఉంటున్నారా? ఉపవాసం అది మాత్రం ఏది కాదు. రోజు మిషన్ ఆడుతూ ఉంది మనది, ఒక పూట దాన్ని రెస్ట్ ఇచ్చేందుకు మంచిదే, దానివల్ల ఏ ఇబ్బంది రాదనమాట. ఉంటున్నారా? ఇక్కడ ఈయన మీదకి 3 రాళ్ళు దండెత్తి వస్తే ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళ దేశం మొత్తం మీద వాళ్ళకి చాటింపు వేసాయి. ఏమైనా చాటింపు వేసాడు అంటే ఉపవాసం ఉండండి ఏంటంటే ఉపవాసం ఉండండి, ఉపవాసం ప్రార్థన చేస్తే ఆయన చాటింపు వేస్తే ఒక చూడండి 4వ వచనం చూస్తే, యూదా వారు యెహోవా వలన సహాయాన్ని వేడుకున్నట్టుకై కూడుకొనిరి. యెహోవా యొక్క విచారించినకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఎవరు వచ్చారంట? జనం వచ్చారంట. దేనికోసం వచ్చారు? అన్నదంటే ఉపవాసం ఉంటుంది. దేనికోసం వచ్చారమ్మా? కూడుకొని వచ్చారంట. ఉపవాసం అంటే ఏం వచ్చారు జనం? ఉపవాసం వచ్చారు జనం రాదన్నమాట. ఏం లేదు, ఇక ఓ మంచి పెద్ద మీటింగ్ పెట్టి భోజనం పెడతానంటే సార్ ఇక వింటున్నారా? జనం వస్తారు కదా ఫుల్గా. ఓ పని చేయాలి, అసలు అది ఎప్పుడు చేయలే, కానీ కూడా చెప్తున్నా. ఇప్పుడు కూడా పరిచయంలో దిగిన ఇక కనీసంగా పోస్టర్ల మీద ఉచిత భోజనం లేకపోతే భోజనాలు పెడతారని అసలు అది తీసేసాడు. చాలా చోట్ల తగులుతామండి, ఎక్కడికి మేము చూస్తూ ఉంటాం. మీటింగ్స్ ఏం చేస్తారంటే పెట్టేటప్పుడు కింద రాస్తారనమాట, ఇదిగో ఉచిత భోజనం ఉచిత వసతి కలుగునని చెప్పేసి అంటారు. అంటే దానికి సంబంధించిన దానికి ఉంటారన్నమాట. కానీ ఏదేమైనా కానీ దేవుని బిడ్డ కాస్త మంచిగా ప్రార్థన ఇదిగో ఏం చేస్తారంటే భోజనం ఉన్నా లేకపోతే మేము వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామయ్యా, లేకపోతే 3 రోజుల నుండి మేము వాకి ఉంటామని చెప్పేసి వస్తారు కొంతమంది. ఉంటున్నారా? కాబట్టి ఆలోచించండి, భోజనం అనేది రోజు తినేది, అది కొత్త చెప్పండి అమ్మా. వింటున్నారా? భోజనం ఎప్పుడు నుంచి తింటాం మనం చెప్పండి. అన్నం పుట్టిన దగ్గర నుంచి ఒకటే పోయిన తింటాం ఇప్పుడు దాకా. తింటున్నావా లేదా? అగా తింటున్నావా లేకపోతే మధ్యలో ఏమైనా ఆపుతున్నావా? అన్నం పుట్టించిన దగ్గర నుంచి ఒకటే పోయిన పొళ్ళు నీకు పట్టపట్ట పెరుగుతూనే ఉంటుంది. ఇక అది మొక్క అయినా చెక్క అయినా లేకపోతే పెక్క ఏదైనా సరే మొత్తానికి వదిలిపారేస్తూనే ఉన్నాం అన్నమాట. చేపల కాడ నుంచి మాంసం దాకా ఏదైనా సరే ఇప్పటికి నాకు తెలిసి ఎన్నో తిని ఉంటాం, ఎన్నో కింట అన్నం తినే ఉంటాం. అంటున్నారా? దీన్ని కూడా ఏం చేయాలి? కొద్దిగా ఆపాలి కదా, ఒక పూట ఆపితే నవ్వుద్దా? కాబట్టి ఏం చేస్తాడంటే ఒకసారికి భయపడిపోయాడు. దేనికి భయపడాడంటే
ఆ 3 రాజులు సైన్యం తీసుకుని ఆమె మీదకి వస్తున్నారే, కాబట్టి ఇట్లా కాదని చెప్పేసి ఉపవాస ప్రార్థన పెట్టాడు ఆయన. ఏ ప్రార్థన పెట్టాడు ఆయన? ఉపవాస ప్రార్థన పెట్టి అందరూ ఉపవాసం ఉండాలి. ఎవరు ఉండాలట? అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయాలని చెప్పేసి ఆయన చాటింపు చేశాడు. అంటే ఇప్పుడు నేను చెప్తున్న జాగ్రత్తగానండి, ఉపవాసం వాళ్ళు ఉన్నారు కదా, ఉపవాసం వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగిందో నాకు నేను చదువుతాను ఒక్కొక్కటిగా జాగ్రత్తగానండి. ఆ 20వ అధ్యాయము 17వ వాక్యం నుండి 20వ అధ్యాయం 17వ వాక్యం చూస్తే అక్కడ ఏముందంటే, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యూదా వారులారా యెరూషలేము వారులారా మీరు యుద్ధ పంక్తులను తీర్చి నిలువబడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. చాలు. ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తే ఏం కలిగిద్దట? రక్షణ కలిగిద్దట. ఏం కలిగింది? ఉపవాస ప్రార్థన చేయటం వలన యెహోవా దయచేయు రక్షణ కలిగిద్దట. ఇంటున్నారా? మనల్ని ఇప్పుడు మన బలం ఏ పాటిది? మనం ఏ మాత్రం కూడా మన బలం చాలా రక్షించేది ఎవరట? దేవుడే రక్షిస్తాడు. అక్కడ ఏముందంటే చూస్తే 17వ వచనం చూస్తే, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. యూదా వారులారా యెరూషలేము వారులారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి, అంటే మీరు మౌనంగా అట్లా కూర్చొని మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూస్తారు. ఉంటున్నారా? ఉపవాస ప్రార్థన దేనికంటే దేవుడు దయచేసే రక్షణ కొరకు ఉపవాసం ఉండాలి. మీరు పోటాల్సిన పని లేదు. అక్కడ అదేముంది? ఏముంది అక్కడ? మీరు పోటడం ఉందా, లేకపోతే ఏముంది అక్కడ? మీరు పోటాల్సిన పని లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, మీరు మౌనంగా నిలబడి అట్లా ఉండండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీరు అట్లా ఉండండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. రెండో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చూడండి 20వ వచనం చూడండి 20. అక్కడ చూస్తే, అంతటా వారు ఉదయంలోనే లేచి తెకోవా అరణ్యమునకు పోయి వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. చాలు. వింటున్నారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన ఒకటి రక్షణ వచ్చింది, రెండోది మీరు స్థిరపడతారు. స్థిరత్వం అంటే ఏంటి చెప్పండి? నిలకడ. చాలామంది ఉంటారంటే అసలు ఈ అమ్మాయిలు అది అబ్బాయి అసలు కనీసం స్థిరత్వం లేదు, అంటే దాని ఏమంటారంటే స్థిమితం లేదు. ఏం లేదు? స్థిమితం లేదు. అంత 4 రకాల ఆలోచనలు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఉపవాస ప్రార్థన చేస్తే ఏం కలిగిద్ది అంటే యెహోవా దయచేయు రక్షణ కలిగిద్ది. రెండోది మీరు స్థిరపడతారు, మీరు స్థిరపడతారు అని చెప్పేసి అని అంటున్నారు. మనం స్థిరపడాలన్నా ఏం చేయాలి? ఇంతకీ ఉపవాస ప్రార్థన చేయాలి, లేకపోతే ఏం చేయాలమ్మా? ఏం ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి కష్టం. ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఉన్నా కానీ వాటిని వదిలేసేయటం ఆ రోజు వరకు. వింటున్నారా? దయచేసి ఆలోచించండి. మనం ఒక పొద్దున్నామో లేదా 2 పొద్దులు ఉన్నాము 3 పొద్దులు ఉన్నాము ప్రాముఖ్యం కాదు, కానీ ఉపవాసం ఉన్నంతసేపు ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే గడపాలి. ఏ పనులు పెట్టుకోకూడదు, ఇక ఏ పనులు కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ పనులు ఉంటే పనులకి వెళ్దాం, కానీ ఏ పనులు లేనప్పుడు ఖచ్చితంగా మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, కానీ అది కూడా చెప్పకూడదు ఆ మాట. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఉంటాం అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. ఖచ్చితంగా ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒక ఉపవాసం మనము దాని ఉండేటప్పుడు దేనికోసం ఉపవాసం ఉంటామో మనకు ఒక ఆలోచన రావాలి. దేనికోసం ఉంటున్నాం? భర్త కోసమో, లేకపోతే బిడ్డల కోసమో, కుటుంబం కోసం, లేకపోతే ఏది లేకపోయినా మనము మన ఆత్మలు ఎదగటానికో దేనికి ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా ఉపవాసం ఉన్నాం అనుకోండి, నువ్వు స్తోత్రం అంటావంటే ఇంక ఈ పక్కింట్లో నుంచి వాసన బాగా నీ ముక్కులోకి వచ్చింది అనమాట. విన్నారా? అంటే ఏమి వాళ్ళు ఎవరో ఉన్నారు వీళ్ళు ఎవరో ఉన్నారు నువ్వు ఉండవు అనుకోండి, పక్కింట్లోంచి ఒక వాసన ఏదైనా వచ్చింది అనుకోండి, వాసన లేకపోతే ఏదో ఒకటి తాలింపు పెట్టారు అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ వాసన భయంకరంగా వచ్చింది. అది ఎక్కడో మన దగ్గర ఉండగా నీడదాకా అరిసెల వాసన లేదా ఏదో వాసన ఆదాయంగా వచ్చింది అనమాట. నాకు తెలిసి ఒక రోజు 2 రోజులు ఉంటే రాదు, కానీ 40 రోజులు లేదా 20 రోజులు 10 లేదా ఒక 10 రోజులు 7 రోజులు ఉంటే ఖచ్చితంగా వాసన బాగా వచ్చేస్తుంది అనమాట. అది ఎంత దూరం ఉన్నా కానీ ప్రతి వాసన కూడా పసికట్టగలిగింది అనమాట ఈ అవయవాలు. ఉంటున్నారా? కాబట్టి ఇంతకు మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన మనము చేయాలి. ఆయన గారు ఏం చేశారంటే ఆ రాజుగారు ఉపవాస ప్రార్థన
స్టార్ట్ చేస్తే ఏమైంది అంటే, ఫస్ట్ది యెహోవా దయచే రక్షణ కలిగింది, రెండోది ఏముందంటే స్థిరపడతారు. ఏముంది అక్కడ? అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యములకు పోయి వారు పోచుండగా యెహోషాపాతు నిలవబడి యూదా వారులారా, అంటే వాళ్ళ సైన్యం చెప్తున్నాడు ఆయన పెద్ద అనేవాడు అంటే, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడి యెహోవాను నమ్ముకోండి. ఎవరు నమ్ముకోవాలంట? ఎవరు నమ్ముకోవాలి? మీ దేవుడిని యెహోవాను మీరు నమ్ముకోండి. మనుషులు నమ్ముకోవద్దు. ఉన్నారు మనుషుల మీద ఆధారపడితే, ఇప్పుడే నేను చెబుతున్నాను కదా, ఏ మనిషి అయినా సరే మనిషి మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆ మనిషి ఒకవేళ బాగున్నా సరే బాగొచ్చు, కానీ తర్వాత కన్నా సరే ఎదురైనా నిలుగుతాడు. కాబట్టి మనం నిలబడాల్సింది, లేకపోతే మనం ఆధారపడాల్సిన ఎవరి మీద అంటే దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడితే ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారు? ఇవాళ బాగుంటే రేపు బాగుంటారా అంటే అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉన్నట్టు ఏమంటుంది, కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఖచ్చితంగా మనుషులు ఏమాత్రం కూడా ఏం చేస్తారు? వ్యతిరేకంగానే ఉంటారు. పరిస్థితులు ఇలా బాగుండొచ్చు, రేపు తెలియదు అన్నమాట. ఉంటున్నారా? కాబట్టి మనుషులు మారుతారు, కానీ దేవుడు మాత్రం కూడా మారడాడు. కాబట్టి మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలుని వాక్యం ఉంది. కాబట్టి నేనైనా మనమైనా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరి మీద ఆధారపడాలి, ఎవరు నమ్ముకోవాలి అంటే దేవుణ్ణే నమ్ముకోవాలి. చాలామంది మనం ప్రార్థన చేయడానికి పోయామనుకోండి, ఎవరికైనా ప్రార్థన చేయడానికి పోతే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నిన్నే నమ్ముకుంటాం అంటారు. ఎవరు నమ్ముకుంటారట? నిన్నే నమ్ముకున్నాం అంటారు, లేకపోతే మీ చెయ్యి మంచిది అంటుంటారు అన్నమాట. వెంటనే ఏం చేయాలంటే, మా చేయి కాదు, లేకపోతే మమ్మల్ని నమ్ముకోవద్దు, దేవుడు నమ్ముకోండి, మేము కూడా దేవుని పెట్టడమే. కాకపోతే ఏంటంటే మీకోసం ప్రార్థన చేసేవారమే అని చెప్పాలి. అలాగా ఒకటి నేను ప్రార్థన చేస్తే అది జరిగింది, నేను ప్రార్థన చేస్తే జరిగిందని చెప్పకూడదు. అది చాలా ఖచ్చితంగా శాపం అనమాట. వింటున్నారా? బైబిల్ ఏమున్నాయంటే అక్కడ ఒక మాట ఉంటాడు ఆయన, మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఘనత మహిమ కీర్తి ప్రభావాలు నీకు మాత్రమే చెల్లాలి. వింటున్నారు? ఎవరికి ఘనత పొందాలి? దేవుడే ఘనత పొందాలి. మనం మనుషులు నిమిత్తం మాత్రం మనం ఏం చేయగలుగుతాం? చేయలేము. ఆయన ఏదైనా చేస్తాడు ఆయన. కాకపోతే మనం ఏం చేస్తాడు? ఆయన వాడుకుంటాడు ఆయన, అంతే. వింటున్నారా? కాబట్టి ఇక్కడ యెహోషాపాతు గారు ఏం చేస్తారు అంటే, వారి సైన్యంతో మాట్లాడినాడు, మీ దేవుడిని యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారని చెప్పేసి అంటున్నాడు. రెండో మాట ఏంటంటే, దేవుని కనుక నమ్ముకుంటే, ఫస్ట్ మాట రక్షణ వచ్చింది, రెండోది ఏంటంట? స్థిరపరచబడతారు. మీరు దేవుని నమ్ముకోండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఎవరితో మాట్లాడుతున్నారు? రాజుగారు తన సైన్యంతో అన్నాడు అనమాట. మీరేమాత్రం కూడా మనుషుల మీద, కత్తుల మీద, లేకపోతే డావుల మీద మీరు ఆధారపడద్దు, కేవలం మీరు దేవుని మీద ఆధారపడండి. కాబట్టి మన ఇంటి దగ్గర సమస్య వచ్చిందనుకోండి, మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ప్రభువా అది నీ చిత్తం ప్రభు అని చెప్పేసి ప్రభువుకు వదిలేసి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కాక. తర్వాత మూడో మాట చూడండి, అక్కడ 20వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాం చూడండి. 22 నుంచి దయచేసి జాగ్రత్తగా అండి, లేకపోతే 21 చదువుతాం చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, జాగ్రత్తగా, యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను మీదను, మోయాబీయుల మీదను, సయ్యూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను కనుక వారు హతులైరి. హతులవడం ఏంటి? చనిపోయారు. వింటున్నారా? ఆ రాజులు ఏం చెప్పాడంటే, వాళ్ళందరూ వస్తున్నారు కదా, వస్తా ఉంటే మీరేం చేయొద్దు, మీరు చేయాల్సింది ఏంటి? మీరేం చేయాలంటే వాళ్ళు స్తుతించండి అని చెప్పేసి అంటున్నాడు ఆయన. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. వింటున్నారా? ఇప్పుడు మన మీదకి ఎవరైనా వస్తున్నారనుకోండి, ఇప్పుడు నా జాగ్రత్త అన్నమాట, మన మీదకి ఎవరైనా సరే ఒక కొడవలు తీసుకుని కత్తి తీసుకుని వస్తున్నారనుకోండి, మనం పాట పాడుతుంటే ఎట్లుంటుంది అక్కడ చెప్పండి? ఏదో కలిసి కొట్టలు వస్తా ఉంటే మనం స్తోత్రం చెల్లించి మనం పాడుతాం అనుకోండి, చూసారు అనుకుంటారు, ఇదేంటి నాయన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి పడుతులు లేకపోతే కర్ర తీసుకుని వస్తాం, ఈ మనిషి అసలు ఏం పడుచుకోకుండా స్తోత్రం చెల్లించని పాడుతున్నారు అనుకోండి, చూసి వాళ్ళు కట్టిన ఎగతాళి కొడుతూ ఉండదా? ఈయన చేయమన్నాడు ఆయన, ఈ రాజుగారు చేయమంటున్నాడు, మీరేం చేయొద్దు,
మీరేమవుతారు ఇక్కడ? మీరు ఓరకు నుంచుంటే అంతే, ప్రార్థన చేయండి, దేవుడు రక్షణ దయచేస్తాడు. మీరు రెండోది మీరు స్థిరపరచబడతారు. మూడోది ఏం చేస్తాడు అంటే మీరు ఓన్లీ పాల్పడండి అంతే. స్తుతించుటకు పాడుటకు మీరు అట్లా ఉండండి అని చెప్పేసి ఉన్నాడు. వాళ్ళు పాటలు పాడుతుంటే ఏం లేదు తెలుసా? దేవుడు చేశాడంటే వస్తున్నారే వాళ్ళకి మాటుగంటను పెట్టాడంట. మాటుగంటను అంటే ఏంటి తెలుసా? వాళ్ళే కొట్టుకున్నారు. ఉంటున్నారా? వాళ్ళే కొట్టినట్లు దేవుడు చేశాడు. దేవుడు బిడ్డ మీదకి ఎవరైనా సరే ఖచ్చితంగా వస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మనం మౌనం ఉండాల్సిందే, మనం నోరెత్తి మాట్లాడకూడదు. మనమనే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డ మీదకి ఎటువంటి సరే విరుద్ధమైన ఏదైనా వచ్చిందనుకోండి, దేవుని బిడ్డ చేయాలంటే ఒక్క మాటలు మాట్లాడకూడదు. అక్కడ దేవుడు చెప్పాడు అంటే ఆయన ఏమన్నాడు? యెహోషాపాతు మీరు ఉపవాస ప్రార్థన చేయండి అంతే. ఏ ప్రార్థన చేయాలంట? ఉపవాస ప్రార్థన చేయండి అంతే. ఉపవాస ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు మీరు కళ్ళారా చూస్తారని చెప్పేసి అన్నాడు ఆయన. అక్కడ దేవుడు ఏం చేశాడు ఆయన? వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే వాళ్ళే కొట్టుకున్నట్టు దేవుడు చేశాడు. మరి అద్భుతం కదంటారా? చెప్పండి, అది అద్భుతమా కాదా? ఎంత అద్భుతం అంటే 3 రాజులు దండెత్తి సైన్యం పడుతున్నారనమాట ఈ రాజు మీద. ప్రస్తుతం ఈయనేం చేశాడంటే ఏం తెలియదైనా వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాడు, అయ్యా మీరు దేవుని నమ్ముకుంటారు బాబు, దేవునికే ప్రార్థన చేయండి. మీరు అసలు దానికి మీరు చూడొద్దు, మీరు పాటలు పాడుతూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, పాటలు పాడుతూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళే కొట్టుకున్నట్టు చేశాడు దేవుడు. అంతే, అంత గొప్ప కార్యం అది. ఉంటున్నారా? అప్పుడు దేవుడు చేసే కార్యాలు అంతే ఉంటాయి. దేవుని బిడ్డలు ఏం చేయాలంటే మనం మౌనంగా ఉండాల్సిందే. ఎట్లా మనం ఉండాలి? మౌనంగా ఉండాలి. ఒకరి మనసులో ఒకటి పెట్టి వేరేగా మనం మాత్రం కూడా మనం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఉన్నాం కాబట్టి, ప్రభువా నా మనసాక్షిని బట్టి ప్రభువా నాయనని మనం దేవునికే ప్రార్థన చేయాలి, కానీ మనుషుల మీద ఆధారపడితే ఏమాత్రం పెట్టుకోలా అని అవుతాయి కదా. వారేం చేశారు అంటే దేవుని మీద ఆధారపడ్డారు. ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుడి మీద ఆధారపడితే మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆయన దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. 3వ మాట అదైతే 4వ మాట చెప్తున్నాను చూడండి. అక్కడ 25వ వాక్యం నుండి 25వ వాక్యం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల మీద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగరును కనబడిను. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని పూడ్చుకున్నటకు 3 దినములు పట్టింది. దేవునికి స్తోత్రం. అంటున్నారా? వాళ్ళే కొట్టుకుని చచ్చిపోయారు కదా. చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళందరూ చచ్చిపోతే వాళ్ళ దగ్గర నాగల్లో నట్ర అంతే కదా, ఆయన్ని దోచుకుంటున్న కంటే వీళ్ళు కొల్ల సొమ్ము అంటే ఏంటది అంటే అవంతా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇక మిగతా ఎవరిదే ఏళ్ళదేగా వాళ్ళు నగలు నట్ర ఏరుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు పట్టింది? అబ్బా, అసలు ఆ ఛాన్స్ మనకు దొరికితే ఒక వారమైనా సరే ఆయన ఏరుకొని వస్తాం. అదేనే కదా. చూడండి, శత్రువులు వచ్చారు కదా, వాళ్ళు చచ్చిపోతే వీళ్ళు ఏం చేశారు అంటే ఓన్లీ ప్రార్థన చేశారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు, ఆయన మీద అనుకున్నారు, ఆయన మీద ఆధారపడ్డారు. మనుషులు నమ్ముకోవాలి, లేకపోతే కత్తుల్ని, లేకపోతే ఈటల్ని, డాలుల్ని, రథాలని ఏమాత్రం నమ్ముకోవాలి, దేవునే నమ్ముకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళంతా చనిపోయిన తర్వాత వీళ్ళందరూ పరిగెత్తి ఆ శవాల మీద పడిపోతూ ఉంటే ఒకళ్ళ దగ్గర చేతులకో కాళ్ళకో లేకపోతే ఉంటాయి కదా, కడలు పడలు ఉంటాయి కదా, అవి ఏరుకోవడానికంటే వాళ్ళకి ఎందులో పట్టిందంటే 3 రోజులు పెట్టింది. ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది అన్నమాట. అంటే ఆ మాట రాసింది. ఎంత గొప్ప మాట ఆలోచించండి. అంటే తర్వాత 27వ వాక్యం చూస్తుంది. 27 ఎలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచును కనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలా వలనని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగాక. అక్కడ మనం గమనించినప్పుడు వాళ్ళకి ఏం కలిగింది అంటే నెమ్మది కలిగింది. వాళ్ళకి నెమ్మది కలిగింది. చూడండి, వాళ్ళు కేవలం ఏం చేశారు? వాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు, లేక ఏమైనా చేశారు?
ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన చేస్తే ఇంకా దేవుడి పట్టించుకున్నాడు, వీళ్ళతో పని లేదు. వీళ్ళు ఓన్లీ ఏం చేయాలి, వీళ్ళు కేవలం ప్రార్థన చేయటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, పాటలు పాడటం. ఇంకా ఆ రెండు తప్ప ఏమి లేదు. ఇక అంతే. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు కూడా కొడుకుని చచ్చిపోయినట్లు దేవుడు చేశాడు. వాళ్ళు కొడుకుని చనిపోతే ఇక అక్కడ అంతా ఉంది కదా, నగలు నట్టలు లేకపోతే వీటికి కావచ్చు ఏమైనా సరే ఆ వస్తువులను ఏర్పడటానికి 3 రోజులు పెట్టిందంట. ఎన్ని రోజులు పెట్టింది? 3 రోజులు పెట్టింది. తర్వాత మనకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తే చూడండి 30 వచనం చూద్దాం. 30. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉండిను. వాళ్ళకి ఏం కలిగిందంటే నెమ్మది కలిగిందంట. వాళ్ళకి ఎవరికి నెమ్మది కలిగింది? యెహోషాపాతు సైన్యానికి నెమ్మది కలిగింది. నిమ్మలంగా ఉండిపోయారు అనమాట. స్టార్టింగ్ ఎలా ఉన్నారు వాళ్ళు? భయపడిపోయారు లేదా? భయపడిపోయారు. భయపడిపోయి ఈ గోలేంటి అని చెప్పేసి ఏదైనా ఒక రాజు వస్తే మనం తీర్చగలుగుతాం, కానీ 3 రాజులు వచ్చారని చెప్పేసి భయపడిపోయాడు. ఆయన భయపడిపోయి ఒక మాట చూద్దాం చూడండి సార్. ఒక మాట 20వ అధ్యాయము 12 నుంచి చూడండి. 12 నుంచి మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారట. ఏంటట? అయ్యా మాకేమాత్రం శక్తి చాలదు. తర్వాత ఏమన్నారు? నీవే మాకు దిక్కు అన్నారు. లేకపోతే ఏమన్నారు? మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? అమ్మా అయ్యా నీవే మాకు దిక్కనా అన్నా లేదా? చెప్పండి. వాళ్ళు ఆ ప్రార్థన చేశారు. నీవే మాకు దిక్కు అయ్యా, మాకు దిక్కు లేడు. చాలా మంది ఏమంటారు, నీ దిక్కుని అక్కడ చెప్పుకోపో అంటారు లేదా? ఏమైనా పరిస్థితి ఏమంటారు? ఏదైనా సరే కావచ్చు, ఇదిగో నువ్వు దిక్కున కాడ చెప్పుకోపో అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఏం చేశారు అంటే ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉంటే ఏసయ్య స్తోత్రం ప్రభుని ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఆ రాజ్యం మీద పోవడానికి మాకు శక్తి చాలదు మాకు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే నీవే మాకు దిక్కు అని చెప్పేసి అన్నారు. నిజంగా అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి రక్షణ వచ్చేసాడు, వాళ్ళకి స్థిరత్వం కలిగించాడు. తర్వాత ఏం చేశాడంటే వాళ్ళలో అంటే శత్రువుల మీదకి మాటుగాండిని వాళ్ళు కొట్టినట్టు దేవుడు చేశాడు. చనిపోయాడు. వీళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ఇంకా వీళ్ళకి రక్షణ దయచేశాడు. వీళ్ళకి ఏం చేశాడు? ఇంకా చక్కగా మంచి నగలు నట్ర అన్నీ కూడా దేవుడు అంటే వాడు దానికోసం పోలేదు. ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు? ముందు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా వాళ్ళు ఏమైనా అడిగారా దేవుణ్ణి? బంగారం మాకు లేకపోతే మాకు వెండి అని చెప్పేసి అడిగారా? దేవుడు ఏం చేస్తాడంటే పరిస్థితి అట్లా ఉన్నదని భయంకరంగా మనకేం చేస్తాడంటే దేవుడు అనుకూలంగానే మారుస్తాడు ఆయన. అందుకే మనం ఏం చేద్దాం మరి? ఇప్పటికీ ఉపవాస ప్రార్థన మనము చేయాలి. ఉపవాస ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. అది మాత్రం వాస్తవం. అంటున్నారు, నువ్వు అడగకపోయినా కానీ దేవుడికి ముందే తెలుసు అనమాట. నీకు నగలు అవసరం, నట్ర అవసరం, లేకపోతే అవసరాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఆయన వింటున్నారా? మన ఊరు లేకపోతే మీ ఊరు అనొచ్చా, మా ఊరు అనొచ్చా? ఇది మా ఊరు అనమాట. మన ఊరు వచ్చిన దగ్గర నుంచి చూసినట్టు ఎన్నో కార్యాలు చేశాడు. అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అక్కర్ను బట్టి ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. మనం అవసరాన్ని బట్టి డబ్బులు బట్టి ఏదేదో సరే ఖచ్చితంగా అవసరాన్ని బట్టి కేవలం మళ్ళీ ఎక్కువగా తక్కువగా మళ్ళీ వింటున్నారా? దేవుడి మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నో గొప్ప కార్యాలైనా చేస్తారైనా. వీళ్ళు ఏం చేశారంటే 3 రాజులు సైన్యంగా దండెత్తి మా మీదకి వస్తున్నారే, మాకు శక్తి చాలదు అని వాళ్ళు ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ దేశం మొత్తం కూడా చేశారంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళకి ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన వాళ్ళు చేశారు. చేసిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఎంతో గొప్ప రక్షణ అయినా దయచేసాడు. తర్వాత అయ్యో ఈ బిడ్డలను నమ్ముకున్నారని వాళ్ళని దేవుడు ఏం చేశాడట? స్థిరపరిచాడు. తర్వాత ఏం చేశాడంటే శత్రువులు కొట్టినట్లు దేవుడు చేశాడు. తర్వాత అడగకపోయినా కానీ ఏం చేశాడు? ఆయన నగలు వెండి బంగారాలు అన్నీ కూడా దేవుడు ఇచ్చేసాడు. దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదా? ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడంటే వాళ్ళకి నెమ్మది దయచేసాడు. తర్వాత వాళ్ళని ఏం చేశాడు? ఇంకా వాళ్ళకి నెమ్మదిపరిచాడు, వాళ్ళని భయాన్ని తొలగించాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా పరిస్థితులు మనకు ఒకసారి ఏం చేస్తాయంటే అనుకూలంగా ఉండవు. మనకేమైనా బాధలు జరుగుతుంది, లేకపోతే శోధనలు రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేద్దాం? అప్పుడు మనం ఉపవాస ప్రార్థన మనం ఖచ్చితంగా చేస్తూ గొప్ప కార్యమైనా చేస్తాం. అక్కడ ఆయన ఏమన్నాడు? ఆ నాయుడు యెహోషాపాతు ఆ సైన్యత ఏమన్నాడంటే మీరు పోట్లాడొద్దు, మీరేమాత్రం కూడా కత్తులు తీసుకుని లేకపోతే డాలులు తీసుకుని ఏటు తీసుకుని మీరు ఏమాత్రం కూడా పోట్లాడొద్దు. మీరేం చేయాలట? మీరు మౌనంగా నిలబడి మీరు ఏం చేయాలి?
ప్రార్థన చేసి అంతే ఉండండి, అంతే. ఇక మిగతా అదంతా కూడా ఎవరు చూసుకుంటారు? చెప్పండి, ఎవరు చూసుకుంటారు? మళ్ళీ ఈ ప్రార్థన చేయదు. ఏ ప్రార్థన అంటే ప్రభువా వాళ్ళని చూసుకో ప్రభువా, వీళ్ళని చూసుకో ప్రభువా అని చెప్పేసి అనొచ్చంటారా? అట్లా అనకూడదు అనమాట. ఏదేమైనా కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా మన హృదయాలు గుర్తిని దేవుడు కాబట్టి పరిస్థితులన్నీ కూడా మారుస్తాడు అనమాట. వాళ్ళు ఆ ప్రార్థన చేయాలి. ఏమైందంటే ప్రభువా మా మీదకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాకు శక్తి చాలదు, మన శక్తి సరిపోద్దా? చాలదు కాబట్టి నీ మీద మాకు ఆధారపడుతుంది, నీ మీద మాకు దిక్కు ప్రభుని ప్రార్థన చేస్తాడు. నువ్వు కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి ఉంటున్నారా, నీవే మాకు దిక్కు అని చెప్పేసి అన్నావు అనుకోండి, దేవుడు ఏమంటాడు? మన డబ్బులు తీసేస్తాడు ఆయన. ఇక నువ్వేనా ఇది మాకు దిక్కు, మా కాడ కత్తులు ఉన్నాయి, మా కాడ కటారులు ఉన్నాయని చెప్పేసి అన్నారు వాళ్ళు. అలా కత్తులు కాపాడము, కటారులు కాపాడము, లేకపోతే ఏమున్నా కానీ మనలే మాత్రం కూడా కాపాడు. కాబట్టి ఒకటే మనం తీర్మానం చేసుకుని ప్రభువా ఏం చేస్తావు తర్వాత సంగతి ప్రభువా ఉంటున్నారా? అట్లా అని చెప్పి దేవుడి దగ్గర ఏమాత్రం కూడా ఇట్లా ప్రార్థన చేయమని ప్రభువా నువ్వు ఎత్తావా సత్తావు అని చెప్పేసి అనకూడదు ఉంటున్నారా? మనం బ్రజలు ఆడుకోవాలి. ఎట్లాగమ్మా బ్రజలు ఆడుకోవాలి, లేకపోతే దేవుని దగ్గర నువ్వు ఆ పని చేయి ప్రభు, ఈ పని చేయి ప్రభు అన్నావు అనుకోండి, నేను ఆ పనులు ఈ పని చేస్తాను, నువ్వేం చేస్తావు అన్న దేవుడికి ఉంటున్నారా? దేవుడికి మనం పనులు చెప్పొచ్చు అంటారా? మనం బ్రతలు ఆడదామా, లేకపోతే దేవునికి ఏమైనా పనులు అప్పగిద్దామా? బ్రతలు ఆడుకోవాలి. మనం ఆయన బాధలు పెట్టుకుని బ్రతలు ఆడుకోవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకటి మాట వాస్తవం, అయితే నేనైనా మనమైనా సరే ప్రతి ఒక్కరికి మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, ముందు మన మనసు చూస్తాడు ఆయన. ఏం చూస్తాడు ఆయన? మన మనసు చూస్తాడు, మన హృదయం చూస్తాడు ఆయన. ఈ మనిషి లేకపోతే ఇతని హృదయం ఎలా ఉందని చెప్పేసి ప్రభు తేటగా గమనించి అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు కార్యం చేస్తాడు. ఉంటున్నారా? ఫస్ట్ మనం ఏంటంటే దేవునికి నచ్చాలి. ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. మన పిల్లలు ఏమంటాం? రే నువ్వు బాగా చదువుకు నీకు సైకిల్ మీద పెడతా ఉంటాం అంటే వాడు మనకి ఏం చేయాలి? నచ్చితే చేస్తాం, లేకపోతే నచ్చకపోతే చేస్తాం. వాడు దోగ చేస్తాం మనం. నువ్వు కనుక తప్పే వరకు నేను ఎవరు పట్టించుకోరురా, అమ్మ పట్టించుకో నాన్న పట్టించుకోదు అంటారు. వాడు దానికి ఏం చెప్తారు? నీకు లాభం చదువుతాడు బాగుడు. వింటున్నారా? దయచేసి ఆలోచించండి. దేవుడు కూడా మనకి సహాయం చేయాలంటే ముందు మనం ఏం చేయాలి? దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చకుండా దేవుడు నచ్చకుండా చేయకుండా అనుకోండి ఆయన చేస్తున్న కార్యాలు ఒక మాత్రం బాగా నడుకుని పెట్టుకోండి. దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేయాలంటే ముందు మన దేవుడికి ఎట్లా ఉండాలి కదా, ఇష్టంగా మనం ఉండాలి. అక్కడ మనం గమనించాం కదా, అదేంటంటే మనము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు ప్రభు చేస్తాడు. ఇందాక మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాం? మనము ప్రార్థనలు మనం ఎక్కిపోయించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలైనా దేవుడు చేశాడా లేదా? ఎన్నో కార్యాలు ప్రభు వాళ్ళు చేశాడు ఆయన. వాళ్ళు ఏం చేశారా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కేవలం ప్రార్థన చేశారు, ఇంకా చేశారా? ఉపవాస ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. మరి ఏది చేయలేదు అనమాట. ప్రభు మీద అనుకున్నారు, దేవుని స్తుతించు, దేవుణ్ణి ఆరాధించాడు తప్ప ఇంక వేరేది ఏమాత్రం కూడా చేయలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థనలు ఎక్కిపోతాం. అదేంటంటే ప్రభువా వారికి రక్షణ దయచేసి, వారు నిన్ను నమ్ముకున్నారు కాబట్టి వారిని నువ్వు స్థిరపరిచావు. తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే మాకు శక్తి చాలదన్నారు, నీవే మాకు దిక్కు అని చెప్పేసి ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ శత్రువులు ఏం చేశాడట, వాళ్ళు పట్టుకొని చనిపోయినట్లు దేవుడు దాన్ని చేసేసాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని మనం ఆధారపెడితే దేవుడి కార్యాలు ఆయన చేస్తాడు. తర్వాత ఏం చేశాడంటే బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా సరే అవసరం బట్టి దేవుడు వాళ్ళకి దయచేస్తాడు ఆయన. కాబట్టి మనం కూడా ఉపవాస ప్రార్థన ఉంటే దేవుడిని అసలు ఎన్నో కార్యాలు అయినా చేస్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఎక్కిపోయిందాం, ఉపవాస ప్రార్థన మనం ఎక్కిపోవచ్చు. కాబట్టి దేవుడు మాట్లాడిన తీరుని బట్టి మనం ప్రార్థనలు ఎక్కిపోతాం. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. ప్రభువా కనికరించిన ఆయన యెహోషాపాతు గారినైనా వారి మీదకి నా తండ్రి 3 రాజులు సైన్యాలు ప్రభు కథలు వచ్చాయి. ఒక్కసారికే భయపడిపోయి దేవా ఉపవాస ప్రార్థనలతో మీ వద్ద విచారించడానికి మనసు నిలుపుకున్నాడు. ఆయన తన దేశం అంతా కూడా చాటిపేసి ఉపవాసం ఉండండి అని. ఈరోజు తెగులు వచ్చినా ఏది వచ్చినా కానీ మరి దేశం అంతా ఉపవాస ప్రార్థన చేస్తారు. పోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని ఉండాలి. ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా జరగాలి, కార్యాలు జరుగుతాయి. ప్రార్థనలకే పోతాం, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నా కదా, దయచేసి అందరూ కూడా ప్రార్థనలోకి పోతాం. ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదములకు స్తోత్రాలు.
గడిచిన సత్కాలం అంతా మీ సన్నిధిని మాతో ఉంచి నేటికి ప్రభా అనేకులు గతించిపోయిన సజీవ సంఖ్యలు